బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు పవన్ థ్యాంక్స్ చెప్పారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. సింగపూర్లో సమ్మర్ క్యాంప్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు పవన్ చిన్న కొడుకు. డాక్టర్లతో మాట్లాడి కొడుకు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్తో పాటు ఆసుపత్రికి చిరంజీవి సురేఖ దంపతులు కూడా చేరుకున్నారు. సింగపూర్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు మార్క్ పవనోవిచ్. ప్రమాదం తర్వాత ఐసీయూలో మార్క్ శంకర్కు అత్యవసర చికిత్స అందించడం జరుగుతోంది. చికిత్స అనంతరం జనరల్ వార్డుకి మార్క్ శంకర్ను తరలించారు. మరో 3 రోజుల పాటు ఆసుపత్రిలోని మార్క్ శంకర్ ఉండబోతున్నారు. సమ్మర్ క్యాంప్లో చెలరేగిన మంటలతో పవన్ కొడుక్కి గాయాలయ్యాయి. చేతులు కాళ్లపై కారిన గాయాలతో పాటు అక్కడక్కడ చిన్న గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చిరంజీవి సురేఖ దంపతులు కూడా ఇటు సింగపూర్కి బయలుదేరుతున్న విజువల్స్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇటు పవన్ చిన్న కొడుకు గాయపడిన నేపథ్యంలో ఇన్ఫాక్ట్ పవన్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొన్న జరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంకా ఏమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో కొంత ఆయన ప్రమాదానికి గురైన తర్వాత రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా ఆయనకి మద్దతు నిలిచారు. నిలబడే కాదు, ఆయన కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామంటూ అనేక వేదికలు ఫోన్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా చాలామంది ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిన్న సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఆయన తన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారంటూ ఆయన కూడా కోరుకోవడం పట్ల నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. తన కుమారుడి ఆరోగ్యం పట్ల కన్సర్న్ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలంటూ ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర మొదలు పెట్టుకుని అందరూ కూడా అటు తెలంగాణ సంబంధించినటువంటి కేటీఆర్ కానీ లేకపోతే తమిళనాడు సంబంధించిన పళనిస్వామిల అందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తను త్వరగా కోలుకోవాలని ఆయన కూడా ఆశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి దాని ద్వారా కూడా కొద్దిసేపటి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే బాబు నిన్న ఐసీయూలో ఉన్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేశామని అధికారికంగా జనసేన పార్టీ కూడా ప్రకటించింది. 3 రోజుల పాటు జనరల్ వార్డులో ఉంచిన తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు చెప్పిన నేపథ్యం అయితే చూసాం. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఆరోగ్యం కూడా కుదురుపడుతుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కూడా చూసాము. అయితే ఇంతమంది స్పందనని పవన్ కళ్యాణ్ కూడా ఊహించలేదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఇంతమంది ఆయన కుమారుడు అనారోగ్యానికి గురవడం, ఫైర్ యాక్సిడెంట్కి గురైన నేపథ్యంతో అటు ప్రధాని దగ్గర నుంచి తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా స్పందించి త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం చాలా సంతోషంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఆయన అందరి పేరున అంటే ఎవరైతే స్పందించారో వాళ్ళ పేర్లన్నీ కూడా నిన్న చదివి వినిపించారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అనేక దేవాలయాలు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని సంబంధం లేకుండా అటు మసీదులో కానీ చర్చిలో కానీ దేవాలయాన్ని ప్రత్యేక పూజలు నిన్న నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఎందుకు ట్వీట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మధ్య చాలా రాజకీయ వైరం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు పొలిటికల్గా విమర్శలు చేసుకున్న, వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే రాజకీయంగా చాలా విమర్శలు చేసుకున్నారు. జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని ఇలా రకరకాలుగా విమర్శలు చేశారు. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో జగన్ని విమర్శలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేయలేదు, రాజకీయంగా ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని చాలామంది ఊహించలేదు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కుమారుడు అనారోగ్యానికి గురవడం పట్ల స్పందించి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారంటూ ఆయన కూడా చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా కొంత వెంటనే రియాక్ట్ అయ్యి ఆయనకి ధన్యవాదాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పొలిటికల్గా ఎన్ని విమర్శలు చేసుకున్నా, పొలిటికల్గా ఎంత ఆరోపణలు చేసుకున్నా, కుటుంబానికి సంబంధించిన లేకపోతే వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు ఇలాంటి కన్సర్న్ అనేది ఉండాల్సిన అవసరం ఉందనేది చాలామంది మాట్లాడుకున్నారు. రాజకీయంగా విభేదించవచ్చు, కానీ ఏదైనా కుటుంబ సభ్యులకో లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ మద్దతు కానీ సానుభూతి కానీ ప్రకటిస్తే కొంత హెల్దీ వాతావరణం ఉంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు అయితే కోలుకుంటున్నాడు, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు కూడా నిర్ధారించారు. జనరల్ వార్డులో 3 రోజులు ఉంచిన తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నారు. సచిన్, రైట్.
సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ ట్వీట్ని నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్స్ రాజేష్ ఫర్ ద అప్డేట్. నిన్న ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఇదే అంశానికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్కి ఎప్పుడైతే గాయం అయ్యిందని తెలిసిందో ఆ అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ఐఎమ్ షాక్డ్ టు నో అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ ఎట్ ఎ స్కూల్ ఇన్ సింగపూర్ in which Pawan Kalyan Garu's son Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్కి అటాచ్ చేస్తూ థ్యాంక్ యూ వైఎస్ జగన్ గారు ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ కన్సర్న్ అండ్ ప్రేయర్స్ ఫర్ మై సన్ మార్క్ శంకర్స్ హెల్త్ అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఐడిని మళ్ళీ అటాచ్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఈ ఐడి మీద ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొఫైల్ మీద ఆయన థ్యాంక్స్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు రాజకీయంగా ఎన్ని మాటల యుద్ధాలైనా జరుగుతాయి, కానీ ఒకానొక సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు అందరం ఒకరికొకరికి సానుభూతి తెలియజేసుకోవడం అనే అంశానికి సంబంధించి మరొకసారి, ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి పెనుదుమారం రేగిందో చూసాం. మరి రాజేష్ అన్నట్టుగా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య ఇప్పటికీ ఆ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ అది రాజకీయాల వరకు మాత్రమే పరిమితమైంది అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నందుకు, అలాగే తను త్వరగా కోలుకోవాలని, అవును ఇన్ఫాక్ట్ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఇటు వైఎస్ జగన్ ఆకాంక్షించినందుకు కృతజ్ఞతలు చెబుతూని, అలాగే ఆయన చేసిన ట్వీట్ ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వైఎస్ జగన్ గారు ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ కన్సర్న్ అండ్ ప్రేయర్స్ ఫర్ మై సన్ మార్క్ శంకర్స్ హెల్త్ అంటూ కూడా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.